మీరు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రామిసులు చేసి వచ్చారు? ఆ ప్రామిసులకు సంబంధించి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారంటే ప్రచారం చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే కరప్షన్ చేస్తున్నారు. బయటకు వెళ్తే, హైదరాబాద్ వెళ్తే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే కరప్షన్ జరుగుతుంది, పబ్లిసిటీ జరుగుతుందని చెప్తున్నారు. బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం చేసే పని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? దానికి హోర్డింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎవరి డబ్బు అది? అది ఏమైనా ప్రొడక్టివ్ యాక్టివిటీయా? దాని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుద్దా? క్యాపిటల్ జనరేట్ అవుద్దా? ఎవరికైనా ఆదాయం వచ్చి పేదల కడుపు నిండుతుందా? దానికి ఎందుకు వేల వేల కోట్లు పెడుతున్నారు? ఈవెంట్స్ చేయడం వల్ల అయ్యేటువంటి ఖర్చు, ఆవకాయ బిర్యానీ అంటారు, యోగా అంటారు, లేకపోతే క్వాంటమ్ ఫౌండేషన్ అంటారు, అమరావతికి రాజధానికి ఫౌండేషన్ వేసి మళ్ళీ రెండోసారి అదే వ్యక్తులు అదే ప్రధానమంత్రితో మళ్ళీ రెండోసారి ఫౌండేషన్ వేసి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది ఎవరి డబ్బు? ఈ రకంగా ప్రజలు కట్టినటువంటి డబ్బుని ఇలా దుర్వినియోగం చేస్తూ మీరు అడ్వర్టైజ్మెంట్స్ కి పబ్లిసిటీకి చేసిన డబ్బుని మెడికల్ కాలేజీలకి కన్వర్ట్ చేసి ఉంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కన్వర్ట్ చేసి ఉంటే కనీసం 2-3 కాలేజీలైనా ఈ పాటికి ఆపరేషనలైజ్ అయ్యి ఉండేవి కదా.